పీఎస్సీలో సూపర్ 6 పై తాము చర్చిస్తామంటే కాదు మేమే చర్చిస్తామన్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఇచ్చిన హామీలో పెన్షన్లు తప్ప మిగతా ఏమీ ఇవ్వటం లేదన్నారు. సభలో లేని వ్యక్తులపై గౌరవంగా మాట్లాడాలన్నారు. సభ కొంచెం గాడి తప్పింది, దాన్ని గాడిలో పెట్టాలని చైర్మన్ అన్నట్లుగా చెప్పారు. ఈ ప్రభుత్వానికి పని చేయడం కంటే పబ్లిసిటీ ఎక్కువ అన్నారు బొత్స. సభా సాంప్రదాయాల ప్రకారము అందరూ కూడా గౌరవంగా ఉండాలి, సభ గౌరవాన్ని పెంచాలి. సభలో లేని వ్యక్తుల గురించి సభలను ఏకవచనంతో వాటి మాట్లాడడానికి ఉండకూడదు అని వారు మా నాయకుడి మీద కొన్ని పరుషపాలు రాస్తే అవి కూడా తొలగించాలని కోరాం. దానికి ఉభయలు అంగీకరించారు. సభా సాంప్రదాయ ప్రకారము చైర్మన్ ఇచ్చిన రూలింగ్ని కూడా అందరం కూడా ఆమోదించాం. వారు వచ్చి సమయం కావాలని కోరారు. మేము కూడా సరే రేపటికి వాయిదా వేస్తుంటే వాయిదా వేయడానికి సభ అందరూ కూడా ఆమోదించారు. సభ వచ్చి రేపటికి ఈ అంశాన్ని పోస్ట్పోన్ చేసి వాయిదా వేయడం జరిగింది. విషయాన్ని ఎన్నికల ముందు వచ్చి పాపం ఉద్యోగస్తులందరికీ కూడా ఎన్నో ఆస్తులు కల్పించారు, ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఎన్నో వారికి హామీలు ఇచ్చారు. కానీ ఎన్నికల అయిన తర్వాత వారికి వచ్చి వాళ్ళు కనీసం వారితో చర్చించే సమయం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు కూడా మా సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు మేము దాన్ని శాసనమండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం వచ్చిన నిర్లక్ష్య వైఖరితో వారు ఇచ్చిన సమాధానానికి సంతృప్తికరంగా లేకపోవడమే కాకుండా, సంతృప్తి అంటే కొనేదో చెప్పిన తేదీని కాదు ఇంకా ముందు పెట్టడమే కాదు, అసలు తేదీ ప్రకటించమంటే దాని గురించి ఆలోచన చేయలేదు. కొన్ని ఎప్పుడు ఇస్తారు బకాయిలు అంటే దాని గురించి చెప్పట్లేదు. కొన్ని 15 ఏదైనా దాని ముందు ఒక ఎవరైనా కమిషన్ అపాయింట్ చేయండి అంటే దాని గురించి చెప్పట్లేదు.